నమస్తే అండి, వెల్కమ్ టు తీన్ మార్ రివ్యూ. సో భాई ఇవాళ వీడియో వచ్చేసరికి వీకెండ్ మూవీ అప్డేట్స్ పై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భాई ఫస్ట్ చిన్న అప్డేట్ ఏంటంటే భాई కంటెంట్ కొంచెం ఎక్కువనే ఉంది, ఒక సాడ్ న్యూస్ ఉంది అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి పండుగ కూడా చేసుకోవచ్చు. టైటిల్ పేర్స్ అవన్నీ కూడా బయటపడి బాలయ్య గురించి కూడా మంచి అప్డేట్స్ వచ్చినవి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే కొంచెం సిరీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం ఆహాలా ఒక సిరీస్ అయితే వచ్చింది మిక్స్ అప్ అనేసి. సో కంటెంట్ అయితే నాకు చూస్తుంటే మాత్రం ఇది కొంచెం అడల్ట్ కంటెంట్ లాగానే అనిపిస్తుంది. సో ఇది March 15th అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం వచ్చినాక అడల్ట్ కంటెంట్ మంచిదా కాదా అనేసి అయితే ఈ రివ్యూ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మహాశివరాత్రి రోజున కుబేర్ అనే టైటిల్తో పాటు అయితే వచ్చారు. కుబేరా అనేసింది, మన తెలుగులో అయితేనేమో కుబేర్ అనేసింది. టైటిల్తో పాటు ధనుష్ గారు వచ్చారు. సో బ్యాక్గ్రౌండ్లో శంకరుడు అమ్మవారితో పాటు ఇద్దరు ఉన్నట్టు, అమ్మవారు అన్నం ఇస్తున్నట్టు ఒక చూపించారు. దాంతోపాటు మన ధనుష్ గారు కూడా చూపించారు అన్నమాట. టైటిల్ బాగుంది, పోస్ట్లోకి అయితే బాగుంది అనుకోవచ్చు. దాని తర్వాత అట్లనే గ్లిమ్స్ కూడా వచ్చింది అనమాట. బాలయ్య గారిది 109 మూవీతో పాటు అయితే భగవత్ కేసరి కంటే కూడా దీంట్లో ఇంకా మరీ ర్యాష్గా, మరీ తోబోయా స్టైల్గా అండ్ ఆల్సో ఇంకా మరీ మాస్గా కనిపించేటట్టున్నాడు బాలకృష్ణ గారు. చూద్దాము మూవీలో ఎలా ఉంటుంది అనేసి అయితే టైటిల్ రివీల్ అయినాక ఇంకా సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఫాల్అవుట్ అనే గేమ్ బేస్డ్ వెబ్ సిరీస్ని అయితే తయారు చేసినప్పుడు దాని సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్లో వచ్చేసరికి చాలా మటుకు ఆర్మరు అండ్ ఎనిమీస్ ఉంటాయి వీటి గురించి బాగా చూపించారు బై. అండ్ కాస్ట్యూమ్స్ ఎట్లయితే ఫాల్అవుట్లో గేమ్ ఎట్లయితే అలాంటి కాస్ట్యూమ్స్ చూపించారు. April 11th ఈ వెబ్ సిరీస్ అయితే వస్తుంది. ప్రైమ్ వీడియోస్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. అండ్ 1 month ఉందన్నమాట, నెక్స్ట్ వీక్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోవచ్చు. ఏంటంటే ప్రభాస్ గారిది కన్ఫర్మ్ అయిపోయింది. కల్కి మూవీకి సంబంధించిన 2 అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ భైరవ అనేసి అయితే పెట్టారు. సో ప్రభాస్ పేరు చూసుకుంటే మాత్రమే భైరవ అనేసి అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ చూపించేది ఏంటంటే అక్కడ వైజర్ లాంటిది ఇంకోటి చూపించారు అన్నమాట. వైజర్ చాలా బాగా అనిపించింది, ఇక్కడ జుట్టు కట్టుకున్నట్టు బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. May 9th వస్తుంది అనేసి అయితే ఇంకొకసారి కన్ఫర్మ్ అయితే చేసారు అన్నమాట. కల్కి 29 మూవీ టీమ్ అనమాట, బాగుంది. తర్వాత మూవీ రేటింగ్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం భీమా మూవీ ఉంది కదా, గోపీచంద్ గారు యాక్టింగ్ చేసిన భీమా మూవీ చూసుకుంటే పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత విశ్వక్సేన్ గారిది గామి మూవీ ఉంది కదా, ఈ మూవీకి చూసుకుంటే 3 out of 5 రేటింగ్స్ అయితే పబ్లిక్ అయితే ఇచ్చారు అన్నమాట. దాని తర్వాత చూసుకుంటే ప్రేమలోనే మూవీ ఉంది కదా, దానికి పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బాలీవుడ్లో రిలీజ్ అయిన మూవీ ఉంది అనమాట, శైతాన్ అని, అజయ్ దేవన్ గారిది, మాధవన్ గారిది ఉంది కదా, ఈ మూవీకి పబ్లిక్ ఇచ్చిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు అన్నమాట. దాని తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే ఇది వల్లారి అనే మూవీ ఉంది కదా, సో ఆ వల్లారి మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రం ఇది OTT రిలీజ్ అని ఈటీవీ యాప్లో వచ్చింది అన్నమాట. సో 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇచ్చారు అన్నమాట. సో దీంట్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నాది పర్సనల్గా చెప్పుకుంటే అన్వాంటెడ్ వీడియోని అంటే ఒరిజినల్ ఫైల్ని అప్లోడ్ చేసేసినప్పుడు డైరెక్ట్ ఫోల్డర్స్లో కన్ఫ్యూజ్ అయ్యి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ ఒరిజినల్ ఫైల్ అప్లోడ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి ఆ రో మొత్తాన్ని సెలెక్ట్ ఆల్ నొక్కేసి డిలీట్ చేసేసిన. సో ఒకవేళ గిట్ట మీరు లాస్ట్ వీక్ అంటే March 1st నుంచి March 8th or 9th దాకా కూడా కంటెంట్ అంతా కూడా పోయింది పోయి. అంటే అంబాజీపేట OTT రివ్యూ ఉంది కదా, అక్కడే మిగిలిపోయింది. మిగతా అక్కడి నుంచి అన్నీ కూడా కంటెంట్ అంతా డిలీట్ అయిపోయింది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ యానిమే నుంచి కొంచెం బాధాకరమైన విషయం అనుకోవచ్చు. ఏంటంటే అకిరా టోయియామా ఎవరైతే డ్రాగన్ బాల్ సిరీస్ని తయారు చేసిన పర్సన్ ఉన్నాడో, క్రియేటరు, ఆయన మొన్న March 1st రోజుకి ఏమంటారు దేవుళ్ళ కలిసిపోయాను అనుకోవచ్చు పోయి. సో ఆత్మకి వేగం కలుగు నాకు అనేసి అంటే ఇంకేం లేదు. సో వెళ్ళిపోయాను అనమాట. సో మా ఫ్యాన్స్కి మొన్న రీసెంట్గా తెలిసింది ఏకే డ్రాగన్ బాల్ అఫీషియల్ ట్విట్టర్ ఏకే ఎక్స్లా ఒక పోస్ట్ అయితే పెట్టిరన్నమాట, జాపనీస్లో అండ్ ఆల్సో ఇంగ్లీష్లో కూడా అందరికి అర్థం కానీ ఇంకే.
సో 45 years సర్వీస్ చేసి అకిరా టోయమా అనే ఒక పెద్ద నోట్ ఉంది, అది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పోయి. కొంచెం బాధాకరమైన విషయం అనిపించింది. ఐ థింక్ 8th or 9th మనకి అంటే మనకి వెళ్ళిపోయిన 9 రోజులకు 10 రోజులకు చేస్తారు కదా, అతనికి 9 రోజులకు 10 రోజులకు వచ్చి అందరూ ఇంటికి వచ్చేసి ఏమంటారు బాధపడేసి ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకొని వచ్చిన అనమాట. సో అది అనమాట. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ గురించి చూసుకుంటే లైన్ మ్యాన్ ప్రీలీజ్ ఈవెంట్ అయితే ఇవాళ జరుగుతుంది బై 6 PM నుంచి 9 AM మధ్యలో. ఇది దస్సుపల్లా ఉంది కదా, హోటల్ దస్సుపల్లా హైదరాబాద్ కాడ, అది నియర్ CBI కాలనీ జూబ్లీస్ దగ్గర ఉంది. సో ఒకవేళ ఇట్లా హైదరాబాద్లో ఉంటాయి ఇట్లా మీరు వెళ్ళొచ్చు. నేను రిక్వెస్ట్ చేసినాం కదా, స్టిల్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తారో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి వాళ్ళ నాకు ఈ వారం వచ్చిన అప్డేట్స్ ప్రకారం వచ్చిన కంటెంట్ అనమాట. అవి ఏమైనా మిస్ అయితే ఇట్లా కింద కామెంట్ చేయండి, రిప్లై మ్యాక్సిమం part 2 చేయడానికి ట్రై చేస్తాను అండ్ part 2లో షార్ట్అవుట్ చేస్తాను. అంతే, ఇవి ఇవ్వాలన్న అప్డేట్స్ అనమాట. ఈ వీక్కి నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.